అందరికీ జై శ్రీరామ్. మీకు విషయం చెప్పాలని వీడియో చేస్తున్నాం. ఇదేంటంటే మొల్లాలంటే ఇస్లాం సంబంధించిన గురువులు అనమాట. మౌలాలు అంటారు. వీళ్ళు ఏమంటున్నారంటే మొన్న ఒకడు పొడుగు పీసిగడ్డ వేసుకుని కల్మా చదవండి, హిందువులందరూ కల్మా నేర్చుకోండి, లేకపోతే మాత్రం మా వాళ్ళు హిందువులందరినీ చంపేస్తారు అని చెప్పి బహిరంగంగా చెప్తూ ఉన్నాడు. మరి హిందువులు ఇలాంటి బహిరంగ సభల్లో చూస్తున్నారు, వీళ్ళు చంపుతామని చూస్తున్నారు, కానీ ఎవరికి కూడా చైతన్యం అనేది రావట్లేదు. హిందువులు చనిపోతాకే సిద్ధంగా ఉన్నారా, లేదంటే ఛత్రపతి వీర శివాజీలాగా పోరాడతాకే సిద్ధమవుతారా? మరి అర్థం కావట్లేదు. మనం ఛత్రపతి శివాజీ వారసులం, సంభాజీ వారసులం. అంతేగాని కుక్క సాగు చావడానికి ఇక్కడ ఈ భారతదేశంలో ఎవడో లేడు. వీళ్ళు మాత్రం మిమ్మల్ని చంపేస్తాం, కాఫీర్లు చంపేస్తాం అని చెప్పి లైవ్లో పెద్ద మీటింగుల్లో చెప్తూ ఉన్నారు. మరి హిందువులు గమనించలేదు. ఇది హిందువులు చావడానికి సిద్ధం అన్నట్టుగా ఎవరో కూడా అయోమయ స్థితిలో ఉన్నట్టు ఉండిపోతున్నారు. ఇలాంటి స్థితి నుంచి బయటకు రావాలని తెలుసుకోవాలి అందరూ. భారతదేశం ఎలాంటిది, భారతీయులు ఎలాంటి వాళ్ళు, చరిత్ర తెలుసుకోవాలి. ఇలాంటి ప్రసంగాలు ఇచ్చే వాళ్ళ పట్ల ఎదురుదాడి చేయాలి, ఎదురుదాడికి దిగాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఈ దేశానికి వలస వచ్చి ఈ దేశంలో ఉన్న వాళ్ళని మతం మార్చి ఈ దేశం ఒక సంస్కృతి సంప్రదాయాలను చంపుతాం, నాశనం చేస్తాం అంటుంటే మీరు అసలు నోరు మూసుకుని ఊరుకోండి. కారణం ఏంటి? హిందువులందరూ కళ్ళు తెరవాలని కోరుకుంటూ ఉన్నాం. హిందువులు చావడానికి సిద్ధంగా లేరు, పోరాడతాకే సిద్ధంగా ఉన్నారని నిరూపించుకోవాలి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.